వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎక్కడ కూడా పోయిన ప్రభుత్వాన్ని చూశారు. 7 కొండలు వెంకటేశ్వర స్వామివి అని మనం చెప్తా ఉంటే 7 కొండలు ఆనుకొని ముంతాజ్ హోటల్కి అప్పట్లో పర్మిషన్ ఇచ్చారు. అదే మరి అక్కడ ఇంకొక పక్కన కూడా ఏదైతే దేవలోకం ఈ రెంటికి పర్మిషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. నేనైతే ముంతాజ్ హోటల్ కూడా వాళ్ళకి చెప్పి ముంతాజ్ హోటల్ వేరు మార్చారు. అయినా కూడా నేను వారికి చెప్పింది ఇక్కడ మీకు ఇవ్వలేం, అందుకనే ఇక్కడ 3కి ఇచ్చారు. ఏదైతే విష్ణువి వర్స్టైల్ వెంచర్స్ 10.32, ముంతాజ్ హోటల్స్ 20 ఎకరాలు, ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ 5 ఎకరాలు ఇచ్చారు. ఈ 35.32 క్యాన్సిల్ చేస్తున్నాం. ఇక్కడ ఎవ్వరు కూడా కమర్షియలైజ్ చేయడానికి వీలు లేదు. 7 కొండలు ఆనుకొని ఎలాంటి కమర్షియలైజేషన్ కానీ అపవిత్రం చేసే కార్యక్రమాలు ఎక్కడా ఉండడానికి వీలు లేదు. నేను వాళ్ళు కూడా, ఎందుకంటే ఓబ్రాయ్ హోటల్స్ చాలా హోటల్స్ కడుతున్నారు, కట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాను, ఇక్కడ ఏమాత్రం కూడా అపవిత్ర అంటే మీరు వాళ్ళు ఒక స్టేజ్లో మేము వెజిటేరియనే పెడతామని కూడా ముందుకు వచ్చారు. అయినా కూడా నేను చెప్పింది ఈ ప్రిమిసెస్లో మాత్రం ఎవ్వరూ ప్రైవేటు వ్యక్తులు ఉండడానికి వీలు లేదు, అవసరమైతే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తామని చెప్పాం. దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే పక్కన ఒక ఇదే ల్యాండ్ పక్కన ఉంది, రోడ్డు ఆ పక్క ఇస్తాం తప్ప ఈ పక్క ఎక్కడ ఇవ్వం. వీఆర్ వెరీ క్లియర్. అది వాళ్ళతో మాట్లాడి టీటీడీ సార్ట్అవుట్ చేస్తారు.